నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. నిజామాబాద్ అభ్యర్థిగా సీనియర్ నేత జీవన్ రెడ్డి దాదాపు ఖరారైనట్లు చర్చ జరుగుతోంది. అయితే జీవన్ రెడ్డి బలమైన అభ్యర్థి అయినప్పటికీ ఆయనకు టికెట్ ఇస్తే నాన్ లోకల్ అనే ప్రచారం జరుగుతుందనే ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఇప్పటికే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అరవింద్ బీజేపీ నుంచి, బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. సెగ్మెంట్లో మున్నూరు కాపుల తర్వాత బలమైన సామాజిక వర్గంగా ఉన్నారు పద్మశాలిలో. దీంతో ఆ సామాజిక వర్గం మీద కాంగ్రెస్ దృష్టి పడినట్టు సమాచారం. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై మరింత సమాచారాన్ని రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఓవర్ టు యు. పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చర్చ ఇంకా కొనసాగుతుంది. ఆ ఉత్కంఠ ఇంకా పార్లమెంట్ వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యము. మొన్నటి వరకు కూడా సీనియర్ నేత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డిని దాదాపు అభ్యర్థిగా ఖరారు చేసినట్టుగా పార్టీలో ప్రచారం జరిగింది. కానీ గత 2-3 రోజులుగా ఈక్వేషన్స్ పూర్తిగా చేంజ్ అయినట్టుగా పార్టీ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. ఇప్పటికే పార్టీ శ్రేణులతో మాట్లాడుతున్నప్పుడు రకరకాల ఈక్వేషన్స్ తెర మీదకి వచ్చినట్టుగా వారంతా కూడా చెప్తున్నారు. బీజేపీ బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అరవింద్ను బరిలోకి దింపగా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ను బీఆర్ఎస్ పార్టీ బరిలో దింపింది. సో ఈ నేపథ్యంలో ఒకసారిగా ఈక్వేషన్స్ మారిపోయినట్టుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఒకవైపు ఇద్దరు మున్నూరు కాపులు, మరోపక్క రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి పోటీ చేస్తే రిజల్ట్స్ ఎట్లా ఉంటాయనేటువంటి ఒక చర్చ పార్టీలో నడుస్తున్నట్టుగా కూడా అంతర్గతంగా ఒక చర్చ నడుస్తున్నట్టుగా పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బలమైనటువంటి బీసీ నేతను బరిలోకి దింపాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గత 4-5 రోజులుగా కూడా దీని మీద పార్టీ అధిష్టానం చర్చ చేస్తున్నట్టుగా పార్టీ సీనియర్ నేతలు, జిల్లా నేతలతో చర్చలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొన్నటి వరకు కూడా ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్యే, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కూడా రేసులో ఉన్నారనేటువంటి ఒక చర్చ నడిచింది. కానీ ఆయనకు కార్పొరేషన్ పదవి ఇవ్వడంతో ఆయన రేసు నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటివరకు అయితే జీవన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తున్నప్పటికీ కూడా పార్టీ శ్రేణులు ఒక బలమైనటువంటి బీసీ నేత కోసం వెతుకుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ కోణంలో ఇప్పటికే గతంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి ఆకుల లలిత కూడా తన దరఖాస్తును పరిశీలించాలంటూ అధిష్టానాన్ని కోరినట్టుగా కొంత సమాచారం అందుతుంది. ఆ లెవెల్లో వాళ్ళు తమకున్నటువంటి సన్నిహితులతో లాబింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కూడా తనకు పార్లమెంట్ అవకాశం కల్పించాలి, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ లభించలేదు కాబట్టి తనకు పార్లమెంటు నుంచి పోటీ చేసే ఒక అవకాశం కల్పించాలని ఆయన కూడా బలంగా కోరుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ పార్టీ ఆలోచన మరోలా ఉన్నట్టుగా కొంతమంది సీనియర్ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఎల్ రమణను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఆయనకు టికెట్ ఇస్తే ఎట్లా ఉంటుందనేటువంటి ఒక చర్చ కూడా పార్టీ అధిష్టానం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా 300 కాపు ఓట్లుంటాయి. దాదాపు 2,70,000 పైచిలకు ఓట్లుంటాయి. దాని తర్వాత బలమైనటువంటి సామాజిక వర్గంగా పద్మశాలి సామాజిక వర్గానికి కొంత పేరుంది. దాదాపు 1,30,000 పైచిలకు ఓట్లు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో రమణను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఆయనను ఎంపీగా బరిలోకి దించితే ఎట్లా ఉంటుందనేటువంటి ఒక చర్చ కూడా పార్టీలో నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఒక మాజీ మంత్రి తెర వెనుక మంత్రాంగం నడుతున్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. పార్టీ పెద్దలతో మాట్లాడుతున్నారు. రమణ అభ్యర్థిత్వం అయితే 3 బీసీలు అవుతారు. సో కొంత ఈక్వేషన్స్ ఈక్వల్గా ఉంటాయి. ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి బీజేపీ, బీఆర్ఎస్ ఓట్లు చీలిపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందనేటువంటి ఒక కోణంలో ఆలోచన చేస్తున్నట్టుగా కూడా పార్టీ శ్రేణి నుంచి కొత్త సమాచారం అందుతుంది. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్లో అట్లాంటి చర్చ నడుస్తుంది. అయితే ఇప్పటివరకు అయితే జీవన్ రెడ్డి బలమైనటువంటి అభ్యర్థిగా, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి బలమైనటువంటి అభ్యర్థిగా ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ కూడా కొంత బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతల్ని బరిలోకి దించితే ఎట్లా ఉంటుంది అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రకరకాల ప్రయత్నాలు అయితే నేతలు కొనసాగిస్తున్నటువంటి, చాలా ఏళ్ళుగా తాము పార్టీలో ఉన్నాము, పార్టీకి సేవ చేశామనేటువంటి కొంతమంది నేతలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కని బీసీ నేతలు, సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ పార్లమెంటుకు తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ అధిష్టానాన్ని కోరినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఒకవేళ జీవన్ రెడ్డికి పోటీకి అవకాశం కల్పిస్తే కేవలం 2 అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నటువంటి జగిత్యాల జిల్లాకు అవకాశం ఇస్తే నిజామాబాద్లో నాన్ లోకల్ అనే ఒక ఫీలింగ్ వచ్చేటువంటి, స్థానికేతరుడు అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చే అవకాశం ఉందనేటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలు అభ్యర్థిని త్వరగా ప్రకటించాలి, ప్రచారానికి సమయం సరిపోయినటువంటి విషయాన్ని కూడా అధిష్టానానికి చెప్పినట్టుగా తెలుస్తుంది. సో బహుశా 1-2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనటువంటి విషయం తేలిపోయే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఇంకా ఎవరు అనే ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యాన్ని ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధి కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకున్నటువంటి విషయాన్ని అయితే మనం చూస్తున్నాం.